మరి చదువుకోవడం ఎందుకు ఆపేశారన్న మీరు? అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఫెయిల్. ఇంగ్లీష్ మనకు సబ్జెక్ట్ రాదు. ఇంగ్లీష్ రాదు. ఓకే డన్. ఇంగ్లీష్లో ఫస్ట్ అన్ని పాస్ అయినా 24 మార్కులు వచ్చినాయి. ఫెయిల్ అయిపోయినా. 24 మార్క్స్ వచ్చాయి. 24 మార్క్స్ వచ్చాయి కానీ ఫెయిల్. 30 రావాలి. అన్ని పాస్ అయితే 30 ఆప్షన్ ఇస్తాడు 35కి. మళ్ళీ సప్లీలో రాసి 22 వచ్చినాయి. పక్కకు పెట్టేసారా? ఫస్ట్ చదివిన అప్పటికి సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసిన. ఇంకా సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసినప్పుడు స్కాలర్షిప్ అయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్ ఇచ్చిన సెకండ్ ఇయర్ నేను తీసుకొని మిర్చి బండి వీటిని ఇలా లైట్ తీసుకున్నారు. వాడు హాల్ టికెట్ ఇవ్వలేదు సార్. హాల్ టికెట్ ఇవ్వలేదు. ఎగ్జామ్స్ స్కాలర్షిప్ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. కానీ నేను వాడుకున్నాయి మిర్చి బండి పెట్టుకోనికే. సెకండ్ ఇయర్లో పెట్టిన మిర్చి బండి. తర్వాత కట్టే అని ఇస్తారు కదా, అట్లా వద్దనుకున్నారా మీరు? వద్దనుకున్నాను నేను. అప్పుడు ఆ రోజు మార్నింగ్ ఫోన్ చేసి దాశివా నేను ఇస్తా అంటే నేను అప్పుడు నీకు ఇయ్యను రా అన్నాక నేను ఎగ్జామ్ ప్రిపరేషన్ కాలేదు, చేయలేదు. ఎవరు ఇస్తాను? మళ్ళీ సార్ ఫోన్ చేసిండు. సారే ఎగ్జామ్ మార్నింగ్ రేపు ఇంకొక 1 అవర్ అయితే అయిపోతుంది అనే టైంలో ఇస్తా దారా అన్నాడు. స్టార్ట్ అయితే ఎగ్జామ్ అంటే ఇంకా నేను రాను సార్ అని చెప్పిన. మరి సార్ ఏమన్నాడు? దారా అంటే ఆ టైంలో నేను పోలేదు. బట్ అయినా కానీ అప్పుడు లాక్డౌన్లో హాల్ టికెట్ వచ్చిన ప్రతి ఒక్కరు పాస్. సెకండ్ ఇయర్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లీ ఇంగ్లీష్ ఎగ్జామ్ పాస్ అయిపోయినా. ఈ ఎగ్జామ్స్ మొత్తమే రాయాలి. ఇవి పాస్ అయిపోయినా అన్నీ. సో అది క్లియర్. అట్లా అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నాది. మళ్ళీ చదువుకోవాలనిపించలేదా? ఇక టిఫిన్ బండి పెట్టేసుకున్నా ఇదే చాలరా, కొంచెం నెలకి ఇంత వస్తుంది, ఇది సరిపోతుందిలే జీవితానికి అన్నట్టు ఇక ఓకే అలా సెట్ చేసుకున్నారు. ఇక ఒకవేళ ఇప్పుడు చదివే ఆప్షన్ ఉందంటే చదువుతారా? లేదు, చదువుకోలేదు. ఇంట్రెస్ట్ వద్దు, ఎందుకంటే సంపాదన మీద పడ్డది. ఫస్ట్ ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి. ఫస్ట్ అమ్మ, ఎవరు లేరు, ఒకటి అమ్మ. అలా చూసుకున్న తర్వాత ఇంకెవరు. చదువు రాదు, ఏది రాదు. పైసా ఉంటేనే చదువు. పైసా లేకపోతే చదువులను చదివించలేం పిల్లల్ని. వాళ్ళని పక్క పిల్లలని ఇట్లాగా వాళ్ళు సైకిల్ ఇప్పిస్తే పిల్లలకు సైకిల్ ఇప్పించే స్టేజ్ లేదు ఇప్పుడు. మనం ఏం చదివిస్తాం? వాళ్ళ పక్కన చాలా ఉంటాయి కాబట్టి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు నాకు. వాడు ఫోన్ తెచ్చుకున్నాడు, వాడు కాలేజ్కి పోతే ఇప్పుడు కేటీఎం బండి వస్తాయి. నేను కేటీఎం వాళ్ళని ఇంట్లో లొల్లి పెడతా. ఇప్పిస్తారా? ఇంట్లో స్ట్రగుల్స్ బాగాలేవు ఒకటే అవన్నీ. నేను చదవాలని ఇంట్రెస్ట్ లేదు. అలాంటి మొమెంట్ టార్చర్ పెట్టాలనుకుంటలేను, పెట్టాను. వచ్చి ఏదో ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ కావడమే నా బాధ్యత. అంటే ఎటు వెళ్ళారు? తిరగడం, ఫ్రెండ్స్తో తిరగడం కానీ అటు ఇటు వెళ్ళడం కానీ ఎక్కువ తిరగడం ఏముండదు. బండి పెట్టామా, టిఫిన్ సేల్ చేసామా, నెల కింద వచ్చిందా, అంతే. అంతే ఇదే జీవితం ఇట్లనే వెళ్తుంది మెల్లమెల్లగా. ఇప్పుడైతే అంటే మున్పు అంటే పెట్టిన స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఏమైనా ఇన్కమ్ మంచిగానే వస్తుంది కదా? స్టార్టింగ్ మీరు పెట్టినప్పుడు ఆ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత 2022, సో మొత్తం కోవిడ్ ఆ లాక్డౌన్ అంతా అయిపోయింది. 22 నుంచి వెళ్ళి జర అంతా కరెక్ట్ వేలో వచ్చింది. అప్పుడు ఎంత వచ్చేదన్న స్టార్టింగ్? అప్పుడు కస్టమర్స్ అనేది నీకు అప్పుడే స్టార్ట్ అయ్యారు మెల్లగా? అప్పుడు 1600, 1700 అట్లా. ఇప్పుడు 2000 కంటిన్యూషన్ అవుతుంది అంతే. విలేజ్ కాబట్టి ఆపోజిట్ ఎక్కువనే నాకు. బండ్లు ఊళ్ళో ఉన్నాయి కాబట్టి కొంచెం మనది ఓకే నడుస్తుంది.